అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే ప్రతిపక్ష పార్టీ. మరి ఈ బెదిరింపులకు, మెరుపులకు, తాటాకు సప్పుడులకు ఏమీ భయపడరు, అవి పనికిరావు. మరి 2029లో సింగిల్ డిజిట్ సీట్లతోనే వస్తారు ప్రజలలోకి, సింగిల్గానే పోటీ చేస్తారు. మరి మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు ఒప్పుకోరు, వదిలిపెట్టరు మిమ్మల్ని. మీరు తోక ముడుచుకొని పోవాలి, పరారైపోతారు. అవి నీ గ్యాంగ్, మీరు పరారులు ఉంటారు. ఎవరు కూడా గెలవడానికి ఆస్కారం లేదు. ఏది ఏమైనా మంచి చేసే వాళ్ళకే, మంచి కోరే వాళ్ళకే దేవుడు కూడా సహాయం చేస్తాడు. ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చుద్ది. సింగిల్గానే వస్తారు పోటీకి మాత్రం. ఇలాంటి ప్రభుత్వం రాబోదు, రావడానికి రాకుండా ఉండదు. మీరు మాత్రం రారు. మీరు ఏదో సవాళ్ళ మీద సవాలు విసురటానికి కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రం కాదు. ఒక కక్షపూరిత రాజకీయాలు చేయటానికి, కక్ష సాధించుకోవటానికి. ఆయన ఏదో కారుమూరి వెంకటరెడ్డి గారంట సవాళ్ళ మీద సవాలు విసురుతున్నారు. అయ్యా వెంకటరెడ్డి గారు, మీరు ఏం చేసినా, ఎలా చేసినా మీరు అధికారంలోకి రారు. ఒక సవాలు విసరటానికి కానీ, ఏం రా పవన్ కళ్యాణ్ నీ మగోడు అయితే రారంటాం. ఆ మాట తప్ప వేరే మాట అయ్యేదా లేదా? ఆయన ఏదో ఆరోగ్యం బాగలేక ఇతర దేశాలకు పోయి ఆరోగ్యం చూసుకుంటుంటే మీరు ఇలా సవాళ్ళ మీద సవాలు విసరటం ఎంతవరకు మంచిది? ఇదేనా మీ పరిపాలన అంటే? అదేనా మీరు సవాళ్ళు అంటే? మీరు అంటే అధికారం రావడానికి ఆస్కారం లేదు. ఇటువంటి మాటలతో రెచ్చగొట్టే మాటలు మాట్లాడుకుంటే రాష్ట్ర ప్రజలు కూడా విసిరిసిరి కొడతారన్న ఆలోచనతో ఇటువంటి మాటలు పనికి మాలిన మాటలు మాట్లాడుతుంటారు. అది సహాయం కాదు. దాన్ని ఎవరు సహకరించరు. ఒక్కసారి ఆలోచించుకోండి. మీ ఇంట్లో సమస్యలు ఉంటే మీ ఇంట్లో వాళ్ళని చూసుకోండి. ఇతరులతో పనికిరారు. ఇద్దరి సోదరులకు పెట్టారు. అది మీ వైసీపీ వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా అలాగే వస్తుంది. ఆ మాటలు మాట్లాడే వాళ్ళకి అది పనిచేస్తుంది. ఒక్కసారి ఆలోచించుకోండి. ఇలా పిచ్చి వేషాలు, పిచ్చి మాటలు మాత్రం మాట్లాడబాకండి. అతన్ని ఏమన్నాగా అది మీకే వర్తిస్తుంది, మీలోనే ఉంటుందిగా, ఇతరులకేం కాదు, ఇతరులకు వర్తించదు. మరి పవన్ కళ్యాణ్ గారి తల్లి అని మీ తల్లి లాంటిది కాదా? మీ తల్లి కాదా? ఒకసారి చెప్పండి. మీకు భార్య ఉంది కదా, మీకు ఉన్నారు కదా ఇంట్లో వాళ్ళు. మరి వాళ్ళు కూడా అలాగే అనొచ్చుగా. మరి మీరు అది తప్పు, చాలా తప్పు. ఒకసారి ఆలోచించుకొని మీరు ఒక సైకోగా, ఒక మూర్ఖత్వం ప్రవర్తిస్తే అది ఇప్పటికి సరిపోదు. రాష్ట్ర ప్రజలు ఒప్పుకోరు. జగన్మోహన్ రెడ్డి గారు మీలాంటి పిచ్చోళ్ళని, మీలాంటి పనికి మాలను చేరబట్టి ఆ 11 సీట్లకు పరిమితమైపోయింది మీ వైసీపీ. ఈసారి ఇదే విధంగా ఉంటే, ఇదే మాటలుంటే 11 కూడా రావు, 0 చూపిస్తారు. ఎన్ని మోరుకున్నా, ఎంత మొత్తుకున్నా, ఎంత కొట్టుకున్నా, ఎంత ఏం చేసినా కానీ 0 చూపిస్తాయి. కానీ అధికారంలోకి వచ్చే సమస్య లేదు. ఎమ్మెల్యేలు మాత్రం గెలవలేరు, పరారులో ఉంటారు మొత్తం కూడా. ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడవలసిన అవసరాన్ని మాట్లాడబాకండి. ఏది ఏమైనా ఉంటే మీ ఇంట్లో సమస్యలు, మీ ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడుకోండి. ఇతరుల గురించి, ఒక పవన్ కళ్యాణ్ గురించి, ఒక డిప్యూటీ సీఎం గురించి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యల గురించి మాట్లాడవలసిన అవసరం లేదు. పిచ్చి మాటలు మాట్లాడబాకండి. ఒక సైకో మాటలు, ఒక మూర్ఖత్వ మాటలు, అధికారం లేదన్న దాంతో ఇలా మాట్లాడటం సరైనది కూడా కాదు. మీకు రాష్ట్ర అభివృద్ధి చేత కాదు, గెలిచిన మీరు చేయలేరు. ఏం చేశారు? ఒక 5 సంవత్సరాలు చెప్పండి. రాజధాని లేకుండా చేశారు, పోలవరం పూర్తి కాకుండా చేశారు, సిపిఎస్ రద్దు చేస్తే మోసం చేశారు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అవ్వాతాతల పెన్షన్లు 1000 రూపాయలు పెంచేదానికి 5 సంవత్సరాలు పెట్టింది మీకు. ఒకసారి ఆలోచించండి అని తెలియజేస్తూ, ఏది ఏమైనా ఇటువంటి మూర్ఖత్వం మాట, పనికిమాలిన మాటలు మాట్లాడబాకండి అని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.